హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ వాసు. నేను చేసిన మిస్టేక్ మీరు దయచేసి చేయొద్దు. నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఛానల్ పెట్టాను. దాని పేరు వచ్చేసి వాసు మీడియా హౌస్. ఆ ఛానల్ పేరు ఫస్ట్ నేను ఎంత కష్టపడ్డానంటే చాలా కష్టపడ్డాను. యూట్యూబ్లో ప్రతి ఒక్కరు నన్ను అయితే చాలా చిన్న చూపు చూశారు. వీడియోలు చేస్తాను, ఇతను ఎవరు పిచ్చోళ్ళలాగా ఉన్నారని ప్రతి క్రియేటర్కి తగిలే మాటలు అవన్నీ. కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోలేదనమాట. చాలా కష్టపడ్డాను. అంటే ఫస్ట్ సబ్స్క్రైబర్లు ఒకటి ఒకటి నుంచి నేను 9.7K దాకా సబ్స్క్రైబర్లు తెచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాళ్ళందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి. నేను చేసిన మిస్టేక్లు ఏంటంటే, ఫస్ట్ ఫొటోస్ పెట్టి షార్ట్స్లలో నా ఓన్ ఫొటోస్ పెట్టి నేను సాంగ్స్, మన మూవీ క్లిప్స్ సాంగ్స్ పెట్టడం. రెండు, నా ఓన్ కంటెంట్ అంటే నాకు తెలియదు అప్పుడు. నా ఓన్ కంటెంట్ పెట్టకుండా కొన్ని మిస్టేక్లలో ఎడిటింగ్లో కొన్ని ఇన్స్టాగ్రామ్లో చేసిన వీడియోలు దాన్ని యాప్లో యాడ్ చేసి పెట్టి నేను అలా చేసేవాడిని యూట్యూబ్లో. ఫస్ట్ నాకు ఆ యూట్యూబ్ గురించి కమ్యూనిటీ గైడ్ లైన్స్ తెలీదు. చేయటం వల్ల నాకు కాపీ రైట్స్ వచ్చాయన్నమాట. కాపీ రైట్స్ ఒక ఫుడ్ గురించి ఒక వీడియో క్లిప్ డౌన్లోడ్స్ కట్ చేసి నేను ఆ ఫుడ్ గురించి యూట్యూబ్లో వాసు మీడియా హౌస్ ఛానల్ అని పెట్టాను అనమాట. అది తెలియక పెట్టాను కాబట్టి అది ఏంటంటే మన ఆడియన్స్ చాలా బాగా ఆదరించారు. అదేంటి 1.5కి 3 మిలియన్స్ దాకా వెళ్ళింది. అది మన వాచ్ టైం కానీ షార్ట్స్లో బాగా వచ్చేసింది. అంటే 10M కదా మన మినీ షార్ట్స్ కి వచ్చేసి, అంటే 1,00,00,000 వ్యూస్ అని మనకి ఆల్రెడీ రీచ్ అయిపోయింది అనమాట. రీచ్ అయిపోతే నేనేం చేశానంటే, యూట్యూబ్ టీం నుంచి మనకి ఒక మెసేజ్ వచ్చింది. యూట్యూబ్ నుంచి టీం నుంచి ఒక మెసేజ్ వస్తే వాళ్ళు అప్లై చేసుకోమని, మినీ మానిటైజేషన్ అయింది అప్లై చేసుకోమని అప్లై చేసి నేను అప్లై చేశాను. అప్లై చేస్తే షార్ట్స్కి అప్లై చేస్తే రీయూజ్ కంటెంట్ వచ్చింది. అది నాకు అని తెలియదు రీయూజ్ కంటెంట్ అంటే ఏమిటి అనేది. నాకు అసలు యూట్యూబ్ గురించి పూర్తిగా ఏం తెలియదు అనమాట. నేను కొంతమంది క్రియేటర్స్ని నేను కాంటాక్ట్ అవ్వటం జరిగింది. వాళ్ళు చెప్పారు నాకు, ఇలా మీరు చేసిన ఫస్ట్ మీరే చేశారు ఆ తప్పు అన్నారు. ఏంటని ఆలోచిస్తే వాళ్ళని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే తప్పు మిస్టేక్స్ చూడండి, ఇది బాగా వినండి అనమాట. మన ఓన్ కంటెంట్ అనేది యూట్యూబ్లో ఉండాలి, కానీ పక్కన వాళ్ళు తీసుకొచ్చి, అంటే పక్కన వాళ్ళ యూట్యూబ్లో నుంచి లేదా ఇన్స్టాగ్రామ్లో నుంచి తీసుకొచ్చి కాపీ రైట్స్ చేసి మనం దాంట్లో ఎడిటింగ్లో కట్ చేసి అక్కడ మంది కొంచెం ఉండి వాళ్ళది ఒక 75% మనం పెట్టామనుకో, అది పక్కన వాళ్ళే అయిద్ది అనమాట. అందువల్ల నాకు తెలియక నేను అవి యూట్యూబ్లో పెట్టాను. ఒక ఫుడ్ గురించి పెడితే అది చాలా దూరం వెళ్ళి మానిటైజేషన్ వచ్చింది కానీ ఆగిపోయింది అనమాట. చాలా బాధపడ్డాను. ఒక 6 months నా కష్టం ఎలా ఉందంటే, అసలు ఒక 3-4 days దాకా నా ఛానల్ పోయిందని బాధలో చాలా బాధపడ్డాను అనమాట. కానీ మరోసారి మళ్ళీ చేయకూడదు తప్పు అని నేను అనుకున్నాను. అంటే ఏంటంటే, మీరు కానీ దయచేసి, మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా చేసేవాళ్ళు కానీ ఉన్నారు, కొత్తగా క్రియేట్ చేసేవాళ్ళు కానీ ఉన్నారు. కానీ మీరు కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మీ ఓన్ కంటెంట్, మీ సొంత కంటెంట్ అనేది మీరు ఓన్గా పెట్టండి యూట్యూబ్లో. అంతేగాని వేరే వాళ్ళు వీడియోస్ మనకి పెట్టొద్దు దయచేసి. కాపీ రైట్స్ పడ్డాయంటే స్ట్రైక్లు కానీ పడతాయి. వార్నింగ్ కానీ ఇచ్చింది అనమాట నాకైతే. నాకు అప్పుడు ఆ యూట్యూబ్ గురించి ఏం తెలియదు. నేను కొత్తగా మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట, రెండో ఛానల్ బెజవాడ వాసు అఫీషియల్ అని. కానీ దీన్ని నా ఓన్ కంటెంట్ పెడుతున్నాను. నేను కష్టపడ్డది ప్రతి ఒక్కటి, రియల్ లైఫ్ సోషల్ మీడియాకి సంబంధించింది ప్రతి ఒక్కటి ఆ ఛానల్లో వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ విషయము చాలా మంది కొంతమంది యూట్యూబ్ క్రియేటర్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఛానల్తో ఎంతో ఆశగా నేను ఛానల్ కానీ గ్రో అవ్వాలి, యూట్యూబ్లో నేను సక్సెస్ కావాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, నాలాగా తెలియని వాళ్ళు. కానీ వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం, దయచేసి మీరు మీ ఓన్ కంటెంటే పెట్టండి. మీరు ఏది చేసినా పర్లేదు, మీ కంటెంట్, మీరు ఏ వ్లాగ్స్ చేసినా పర్లేదు, కుకింగ్ ఛానల్ చేసినా పర్లేదు, ఇంకోటి మీకు నచ్చిన కంటెంట్, మన పల్లెటూరుకి సంబంధించింది, సిటీ లైఫ్స్ సంబంధించింది డైలీ బ్లాగ్స్ చేసినా నో ప్రాబ్లం. కానీ దయచేసి మీరైతే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని దానిలో ఎడిట్ చేసి మీరు పెట్టద్దు. ఏంటంటే ఛానల్ మానిటైజ్ అనేది అవ్వదు, అది దయచేసి అది పోద్ది. ఎందుకంటే ఆ బాధ నేను పడ్డాను. నాకు తెలియక ఫస్ట్ లో యూట్యూబ్ గురించి నేను ఆ యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేది ఎక్కువ దూరం వెళ్ళాను తెలియక.
అంటే ఏమైద్దిలే యూట్యూబ్ లో మనం ఇలా చేస్తే వీడియో అయింది అనేది నాకు తెలియక నేను చేశానన్నమాట. అని అలాంటి తప్పులు మీరైతే దయచేసి చేయొద్దు. నేను పడ్డ కష్టం మొత్తం 6 నెలలు కష్టపడ్డాను నా యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేయడానికి. సబ్స్క్రైబర్లు అందరూ 9.7K దాకా వచ్చారు. సబ్స్క్రైబర్లు అందరూ చాలా నన్ను బాగా ఆదరించారు. కాకపోతే ఏంటంటే నేను చేసిన మిస్టేక్ అది. దయచేసి ఇలాంటి మీరైతే మీ యూట్యూబ్లలో మీ ఛానళ్ళలో అయితే పెట్టొద్దు. నేను మీకు కొత్త క్రియేటర్లు కాబట్టి మీకు చెప్తున్నాను. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. ఎందుకంటే ఆ కష్టం విలువ, ఆ నైట్ పడ్డ కష్టము, మార్నింగ్ ఆ వీడియోలు తీయటము, నైట్ ఎడిటింగ్ చేసుకోవడం అన్ని చాలా కష్టపడ్డాను. చాలా బాధ వేసింది నాకైతే. కానీ ఆ ఛానల్ పోవడంలో నేను చాలా బాధపడ్డాను. దయచేసి మీరు ఇలాంటి యూట్యూబ్ లో కంటే కొత్త కాపీ రైట్స్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ లో డౌన్లోడ్ చేసిన వీడియోస్ డౌన్లోడ్ చేసి కానీ మీరైతే ఆ యూట్యూబ్ లో అయితే పెట్టద్దు. దయచేసి మీ ఛానల్ గ్రో అవ్వాలంటే మీ సొంత కష్టంతోనే మీరు పైకి రావాలి, కానీ వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని మనం పెట్టదు. ఏంటంటే అది యూట్యూబ్ తప్పు అయితే కాదు, దయచేసి మన తప్పే, మనం చేసిన తప్పు. ఇప్పుడు యూట్యూబ్ మీకు పగో నాకు పగో కాదు. అది యూట్యూబ్ టీం వాళ్ళు బాగానే అందరినీ అన్ని ఛానల్స్ బాగానే వెరిఫై చేస్తున్నారు. చాలా బాగుంది యూట్యూబ్ ఫ్యామిలీ, యూట్యూబ్ టీం వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందువల్ల అంటే నాకు తెలియని కానీ యూట్యూబ్ లో కొన్ని నేర్చుకున్నాను. వాటి గురించి నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట. యూట్యూబ్ గురించి అయితే ఏం తెలీదు. అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి, ఈ వీడియోస్ ఎలా పెట్టాలి, ఈ బయో ఎలా పెట్టాలి అనేది, వీడియో షార్ట్స్ కానీ మన లెంత్లు కానీ వీడియో ఎలా తీయాలనేది నాకైతే తెలియదు. యూట్యూబ్ లోనే చూసి వీడియోస్ నేనైతే నేర్చుకున్నాను నా సొంత కష్టంతో. నాకైతే ఎవరు ఇలా చేయాలని లేదు. కానీ ఫస్ట్ మనం ఫెయిల్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ కానీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు మనకంటూ ఒక సక్సెస్ వస్తుంది. అది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అంతేగాని ఫస్ట్ లో మనం ఈ ఛానల్ పెట్టాం కానీ ఎవరు గ్రో అవ్వరు, ఎవరు సక్సెస్ అయితే కాదు. సక్సెస్ కి చాలా ఓపిక, సహనం ఉండాలి. ఎందుకంటే సక్సెస్ అవ్వాలంటే ఎవరు ఎంతో మంది మాట్లాడతారు మనల్ని, మన క్రియేటర్స్ మొత్తాన్ని. కాబట్టి మనం అవన్నీ పట్టించుకోకుండా 100 మంది జనాలు ఉన్నా గానీ మనం వీడియో తీసుకుని వెళ్తానే ఉండాలి. 100 మంది మనల్ని చూసి నవ్వినా, మన గురించి ఏదైనా ఇదేనా ఈడేమైనా పిచ్చోడని అన్నా గానీ మనం దయచేసి అయితే మనం వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దు. దయచేసి మనం ఏంటంటే మన కష్టానికి మనకు తెలుసు, ఏదో ఒక రోజు మన యూట్యూబ్ లో మనం సక్సెస్ అవుతాం. మన అందరం ఏదో ఒక రోజు గ్రో అవుతాం. మన ఛానల్ సక్సెస్ అయినప్పుడు దాని ఆనందము అది మనకు మాత్రమే తెలుసు. ఎవరో ఏదో అనుకుంటున్నారు, లేదా మన గురించి ఏదైనా తప్పుడుగా చెప్తున్నారు, ఈడేంట్రా బజార్లో వీడియోలు తీస్తున్నారు, లేదా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియోలు తీస్తున్నారు, ఈడ పిచ్చోడు అయితే అనుకుంటారు. దయచేసి ఎవరి మాటలు మీరైతే నమ్మొద్దు. మీకు నచ్చింది మీరు చేయండి. మీరు ఓన్ కంటెంట్ అని మాత్రమే పెట్టండి. మ్యూజిక్ కానీ దయచేసి మ్యూజిక్ గురించి చెప్తున్నాను. మ్యూజిక్ కానీ దయచేసి మీరు మూవీ క్లిప్ నుంచి మ్యూజిక్ వాడొద్దు. దయచేసి ఏంటంటే అవి కానీ చాలా డేంజర్. మ్యూజిక్ వాడటం వల్ల ఏంటంటే మన వీడియోస్ కి ఈజీగా కాపీ రైట్స్ పడతాయి, స్ట్రైక్స్ కానీ పడతాయి. అవతల వాళ్ళ సాంగ్ మనం తీసుకొని మన కంటెంట్ లో పెడితే ఖచ్చితంగా వార్నింగ్లు వస్తాయి. అలా చేయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేసింది నేనే. ఎందుకంటే అవి నాకు తెలియదు, అసలు యూట్యూబ్ లో ఎలా పెట్టాలని తెలియదు. కానీ తర్వాత నెక్స్ట్ ఉండంగా నేను నేర్చుకున్నాను. యూట్యూబ్ గైడ్ లైన్స్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ మొత్తం ఎలా ఫాలో చేయాలనేది మొత్తం నేను నేర్చుకున్నాను. కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. దయచేసి మీరు మ్యూజిక్ సంబంధించిన కానీ మీరు ఎలా మాట్లాడగలిగినా నో ప్రాబ్లం. మీకు అవతల వాళ్ళు అంటే రీచ్ రావడానికి కొంచెం టైం పట్టిద్ది. దయచేసి రీచ్ రావడానికి కొంచెం అయితే టైం పట్టిద్ది. మనం ఛానల్ పెట్టగానే ఎవరైతే సక్సెస్ కాలేరనమాట. కొంచెం ఓపిక సహనం ఉంటే ఇప్పుడు కాకపోయినా ఒక 3 months 4 months 5 months కైనా కానీ ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క వీడియోకి మన సొంత ఓన్ కంటెంట్ గా పెట్టండి. అది ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చింది. మన అందరికి మనం సపోర్ట్ చేస్తారు. ఈ రోజు కానీ నాకు అదే జరిగింది కాబట్టి మీకు నాకున్న ప్రాబ్లం మీకు చెప్పుకున్నాను. దయచేసి యూట్యూబ్ లో ఇలాంటి కాపీ రైట్స్, వార్నింగ్ స్ట్రైక్స్ మొత్తం వచ్చి పడతాయి. కాపీ రైట్స్ వీడియోస్ అయితే పెట్టొద్దు. వేరే వాళ్ళకి వీడియో తీసుకొచ్చి మన ఛానల్ అయితే పెట్టొద్దు. మీరు ఓన్ గా తయారు చేసినే మీరు పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే నా యొక్క బాధ, నేను పడ్డ 6 నెలల కష్టం గురించి మీకు చెప్తున్నాను. నేను చాలా బాధపడ్డాను నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదని. ఇప్పుడు అందుకే మళ్ళీ నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. నా ఛానల్ పేరు వచ్చేసి బెజవాడ వాసు అఫీషియల్. నేను చేసే కంటెంట్ ఏంటంటే సోషల్ మీడియాలో సమాజంలో ఏమేమి జరుగుతుంది, నా రియల్ లైఫ్ నేను చేసే పని గురించి చెప్తాను.
ఆ, ఇలా నేను బ్లాగ్స్ కానీ సమాజంలో ఏమేమి జరిగిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. ఖచ్చితంగా మీరందరూ నన్ను ఆదరించి నాకు సపోర్ట్ మళ్ళీ రెండో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సమాజంలో జరిగే సోషల్ మీడియాకి సంబంధించిన క్రైమ్ల గురించి అలాంటివి నేను బ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. నా ఓన్ గా, నా సొంతగా డైలీ లైఫ్, నా లైఫ్ ఎలా ఉంటది, నేను చేసే పని, నా ఓన్ కంటెంట్, నేను ఏది చేసి నా ఓన్ కంటెంట్ చేస్తాను అనమాట. మన ఛానల్ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటాను. నా ఛానల్ పేరు, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బెజవాడ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అందరికి థ్యాంక్ యూ ఫర్ ఆల్.